యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాల్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో మనము లెంట్లోని 36వ శ్రమల కాల ధ్యాన సమయంలో ప్రవేశపెట్టబడి ఉన్నాము. ఈరోజు దైవ వర్తమానం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి గ్రహింపబడింది. వాక్యాంశం స్మరణ. మరి ఈ స్మరణ గురించి తెలుసుకోవడానికి వాక్య సహాయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని మనకి బైబిల్ సమాచారం ఇవ్వబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న దేవుని కుమారుడు, ఈరోజు దేవుని కుమారుడు. ఆయన దేవుని యొక్క కుమారుడు అయ్యుండి పరలోకంలో సకల భాగ్యాలు, ఆనందం ఉండి, ఎటువంటి శ్రమ లేని స్థితిలో ఉండి, ఎటువంటి కష్టం బాధ తెలియకుండా బ్రతికి ఈ లోకంలోకి వచ్చి సామాన్య మనుషులతో నివసించినంత మాత్రాన మరి ఏమాత్రం కూడా భక్తిహీనత ఉండేటువంటి మనుషుల యొక్క దారిద్ర్యాన్ని ఆయన ఏమాత్రం కూడా మరి అంటించుకోలేదు. మరి ఇటువంటి దారిద్ర్యం అనేది అంటరానితనం కన్నా కూడా భయంకరమైన అతిపెద్ద సమస్య. లోకంలో మనుషులతో పాటు జీవిస్తూ కూడా ఆయన యొక్క దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చింది ఆయన పంపించిన పని మీదే అన్న ఒక విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు. దేవుని కుమారుడుగా ఉంటూ మనుషులు ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎంత శ్రమ అనుభవిస్తున్నా దేవుని కుమారుడుగా ఉన్నటువంటి పరిశుద్ధతని ఏనాడు కూడా కోల్పోలేదు. తాను ఆ విధంగా పరిశుద్ధత కోల్పోకుండా ప్రతి క్షణం కూడా మనుషులకి సహాయపడుతూనే ఉన్నాడు తప్ప అటువంటి సహాయం ఎప్పుడు కూడా మానలేదు. ఇది చాలా కొత్తగా ఉంది కదా. మరి కొంతమందికి వింతగా అనిపిస్తుంది, కానీ విడ్డూరు మాత్రం కాదు. అంటే ఒక మనిషి పరిశుద్ధతలో జయించినప్పుడు మరి చుట్టూ ఉండేటువంటి సమాజానికి, మరి ముఖ్యంగా విశ్వాసులకు, సమస్త లోకానికి అది ఒక గొప్ప సహాయం అవుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, సందేహం అంతకన్నా లేదు. మరి ఈ విధమైనటువంటి పరిశుద్ధతలో ఎవరైతే నిన్న దేవుని సంబంధులుగా ఉంటారో, ఈరోజు దేవుని సంబంధులుగా ఉంటారో, మరి రేపటి దినంలో అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో తప్పకుండా దేవునికి తెలిసిన వారై ఉంటారు, దేవునితో పరలోకంలో ఉండేవారై ఉంటారు. మరి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారు. ఆ విధంగా మనం చేసే స్తుతి, ఆరాధన, భక్తి జీవితం, ప్రార్థనాపూర్వకమైనటువంటి అనుసరణ, వాక్యానుసారమైన జీవితం, ఇవన్నీ ఎప్పుడూ కూడా నీతి కలిగి ఉంటాయో, వీటి విషయంలో పరిశుద్ధులుగా ఉండడానికి, నిత్యము దేవుని సహాయం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాము. దాన్ని బట్టి
మరి పరలోకంలో ఎప్పుడు మరణం పొందకుండా జీవిస్తూ ఉండడానికే, ఎప్పుడూ ఆనందిస్తూ ఉండడానికే మరి ఆఖరిగా దేవుని వారమై తుది గెలుపుని సంపాదించుకుంటామన్న విషయాన్ని యావత్ క్రైస్తవ ప్రపంచం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని స్మరణలో ఆయన నీతి ప్రకారం విశ్వాసంతో జీవించే మనం మరి ఖచ్చితంగా ఆయన దృష్టిలో ఉన్నవారు. ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఎవరైతే స్మరణలో ఉంచుకుంటారో అప్పుడు విశ్వాసులందరూ దేవుని స్మరణలో ఉంటారు. మరి విన్నారు కదా ఈరోజు వాక్యాంశం. ఈ ఆత్మీయ సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ, ఫాలో అవుతూ, సబ్స్క్రైబ్ చేసి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించి మానకుండా షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకి పంచే విషయంలో ఉండాల్సినటువంటి కరుణ కానీ, దయాదృష్టి కానీ మరి కలిగి ఉండడానికి ఎప్పుడూ మారని యేసుక్రీస్తుని అనుసరించడానికి హృదయాలను అప్పగించుకొని దేవుని నామాన్ని మహింపరచగలరని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటూ ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రియ క్రీస్తు దాసురాలుగా ఇటువంటి ఆశీర్వాదం మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇవాంజలిస్ట్, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. Thank you all for watching and subscribe. Please keep watching and follow. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.